కార్ టైర్ అయితే పంక్చర్ అయిందండి. చాలామంది బ్రదర్ కార్ స్టెప్ని టైర్ ఎలా చేంజ్ చేసుకోవాలి అని చెప్పేసి అడుగుతున్నారు. ఇవాళ వీడియోలో తనకు కేవలం డ్రైవింగ్ మాత్రమే కాదు, టైర్ ఎలా చేంజ్ చేయాలన్నది కూడా తనతోనే చేసి చూపిస్తానండి. లేడీస్ ఇన్ కేస్ లేడీస్ కనుక తను వాళ్ళు సోలోకి వెళ్తున్నట్టయితే ఎలా చేంజ్ చేసుకోవాలన్నది. అంటే మన కార్లో అయితే ఈ ట్రయాంగిల్ అని చెప్పేసి ఉంటుందండి రేడియన్ సంబంధించి. అది మీకు కార్కి అట్లీస్ట్ ఒక 10 మీటర్స్ దూరంలో అయితే పెట్టేసుకోండి. దానివల్ల ఏంటంటే వెనక వచ్చే వాళ్ళు మీ కార్ వైపు రాకుండా అయితే ఉంటారు అండ్ మీరు కొంచెం సేఫ్గా ఉంటారు. సో ఇందులో అయితే టూల్ కిట్ అయితే ఉంటుంది అండ్ లిఫ్ట్ చేసేది. ఇక నేను నీకు జస్ట్ సజెషన్స్ మాత్రమే ఇస్తా, నువ్వే చేయాలి. ఇప్పుడు నేను లేననుకో, ఇది చూడు, ఇది టర్న్ చేసి మొత్తం ఓపెన్ చేయి. ఫస్ట్ టైం చేసి అన్లాక్ స్క్రూ చేయి మొత్తం, పక్కన పెట్టేది. ఇప్పుడు లిఫ్ట్ చేయాలి. ఎయిర్ ఉందా లేదా? ఉంది, లిఫ్ట్ చేయి. వెరీ గుడ్. నికాల్ దా. అలా పెట్టకు, ఆ బ్యాగ్ తీసుకో. ఇది జాక్ అంటారు, ఇది ఓపెన్ చేయి. ఇది కూడా తీసుకో. ఇందులో ఇంకొక టూల్ ఉంటుంది చూడు, ఇది తీసుకో. ఓకే, ఇది పక్కన పెట్టు, ఇంకా అక్కర్లేదు. ఓకే, ఫస్ట్ మనం జాక్ పెట్టాలా, స్క్రూస్ రిమూవ్ చేయాలా? జాక్ పెట్టేస్తే స్క్రూస్ అన్స్క్రూ చేసేప్పుడు కార్ పడిపోతుంది. జాక్ అని అన్స్టేబుల్గా ఉంటుంది. ఫస్ట్ వీల్ క్యాప్ తీసి, వీల్ క్యాప్ ఎస్ ఒకసారి సైడ్కి మళ్ళీ ఇక్కడ రెండు ఇటు అలా అన్నావు కదా, కింద ఒక్కసారి రెండు పట్టుకో చాలు. పైన లాగు, గట్టిగా లాగు. ఎస్ ఓకే, ఇది పెట్టు కొంచెం పైకి, నీట్గా పెట్టుకో. అలా కాదు, కొంచెం పైకి తిప్పి పెట్టుకో. అటువైపుకి ఉండాలి, అటువైపుకి యాంటీ క్లాక్ వైజ్ ఉండాలి. అటువైపు సరిగ్గా పెట్టలేదు చూడు. ఆగు సరిగ్గా పెట్టు. లేకు, ఇలా వచ్చి చూడు, ఇలా వచ్చి అలా ప్రెస్ చేయి. షూ తీసేయద్దు, షూ తీస్తే అవ్వదు. ఇక్కడ ఉండాలి ప్రెజర్, కాలు కింద ఉండకూడదు. ఇక్కడ గుర్తుపెట్టుకో, ఇక్కడ ఉండకూడదు ప్రెజర్, ఇక్కడ పడాలి. స్టార్టింగ్ పాయింట్లో ఉండాలి ప్రెజర్. ఎస్, నెక్స్ట్ అలాగే మిగతా చెయ్యి. లూజ్ అయిపోతుంది. మిగతా అది చేతితో టైట్ చేయొచ్చు, లూజ్ చేయొచ్చు. మిగతా చెయ్యి. దాని కిందది దానికి ఆపోజిట్ ఏంటి? ఇది దాని ఆపోజిట్ ఇది. ఇప్పుడు జాక్ పెట్టు. ఇక్కడుందా ఈ పార్ట్ దగ్గర ఇది ఉండాలి. ఓకే, నేను చూపిస్తా. ఇది బయటకు ఉండాలి, ఇది బయటకు ఉండాలి. అందుకోసం ఫస్ట్ ఇది హైట్ పెంచుకో. బయటకు లేకుండా హైట్ పెంచుకో, కొంచెం చేత హైట్ పెంచుకో కొంచెం. ఈ పార్ట్ ఇక్కడ కదలకుండా సెట్ చేసి చూపిస్తాను నేను. పెంచు, పెట్టే, కింద పెట్టు. కింద సర్ఫేస్ అనేది ప్యారలల్ ఈక్వల్గా ఉండాలి. పెంచు. జాక్ ఇంకా కదులుతుంది కాబట్టి జాక్ని సపోర్ట్ పెట్టుకొని ఇదిగో ఇది ఇలా తీసుకో. టర్న్ చేసి టైట్ చేసేంత, అది కదలకున్నంత వరకు టైట్ చేయి. అటు నీ వైపుకి క్లాక్ వైజ్. జాక్ కదలట్లేదా? ఇది తీసుకో. ఇప్పుడు ఇది తీసుకో, ఇలా తీసుకో. ఆగు చెప్తా. అంతే, అలా టైట్ అవ్వదు, చేత్తో అంత స్ట్రెంత్ ఉండదు. ఇది
ఇలా పెట్టుకో. నీకు కంఫర్ట్గా ఉండడానికి ఇక్కడ పట్టుకున్నావు అంటే ఈక్వల్గా ఉంటుంది. ఇక్కడ పట్టుకున్నా కొంచెం లూజ్ ఉంటుంది, ఇక్కడ పట్టుకుంటే నీకు చాలా ఈజీగా ఉంటుంది, లిఫ్ట్ చేసుకోవచ్చు. సరే, ఇటువైపు ముందు టైర్ ముందు పెట్టు, టైర్ ముందు ఇక్కడ పెట్టు. అటువైపు వెళ్ళు. ఇప్పుడు ఇది ఎక్కడ పెట్టాలా? టైర్ వెనక పెట్టు, ఎందుకంటే వెనక్కున్నా ముందుకెళ్ళినా మూవ్ అవ్వదు. అర్థమైందా? టైర్లు పెట్టేసుకున్నాం. ఇప్పుడు లూజ్ చేసుకో. టైర్ ఇంకా పైకి లేగాలి, చూసుకో. లెగిసింది. ఫస్ట్ చేత్తో లూజ్ చేసుకో, మొత్తం రిమూవ్ చేయి. ఎప్పుడు కూడా ఇది తీసామంటే ఇది తీసేసేయాలి. దానివల్ల ఏమవుతుంది, టైట్ అవుతుంది అది. చూడు టైట్ అయింది, చూసా? అది తీసుకో, సపోర్ట్ తీసుకో ఒకటే. అప్పుడు ఏం చేయాలి, ఇది ప్రెస్ చేసుకో, ప్రెస్ చేస్తే లూజ్, ఇది ప్రెస్ చేసుకుని లూజ్ చేసుకో. టైట్గా ఉంటుంది. కింద ప్రెస్ చేయి, టైర్. పట్టుకో జాగ్రత్తగా. ఇక్కడ పట్టుకో, ఇలాంటివి పట్టుకో. చూడు, ఇక్కడ ఈక్వల్గా పట్టుకొని తీసేయి, పక్క పెట్టు. ఎస్, ఇది తీసుకో. అండ్ మనం ఎప్పుడైతే స్పేర్ వీల్ యూజ్ చేస్తామో, స్పేర్ వీల్ యూజ్ చేసేప్పుడు గుర్తుపెట్టుకోండి, 80 స్పీడ్ 80%లో క్రాస్ చేయకూడదు. 60లో వెళ్తే ఇంకా బెటర్. చూసుకో, ఈ హోల్స్ ఇక్కడ ఉన్నాయి కదా, ఈ హోల్స్ వాటికి సెట్ అయ్యేలాగా, వీటికి సెట్ అయ్యేలాగా ఫస్ట్ సెట్ చేసుకో. చూసుకో, వెరీ గుడ్. స్క్రూస్ తీసుకో. ఇదిగో, ఇది చూడు, ఈ కార్నర్ అనేది లోపలికి ఉండాలి, ఈ పైన నట్ అనేది బయటకు ఉండాలి. ఫస్ట్ అది, తర్వాత కింద. ఫస్ట్ ఇవి రెండు టైట్ చేయి చాలు, రెండు చాలు. రెండు టైట్ చేయి. ఫస్ట్ కింద టైట్ చేయి. ఎందుకు కిందకి, ఇది ఇటువైపు ఉంది కదా, కింద లెగుస్తుంది కాబట్టి కింద టైట్ చేయి. ఎస్, ఇంక చేయదులే, ఫ్రీగా ఉంటుంది. ఇప్పుడు పై టైట్ చేయి. ఎస్, ఇంకా అది ఇవి రెండు టైట్ చేసుకొని జాక్ డౌన్ చేసే ఫస్ట్ చాలు. ఆ తర్వాత చేసుకోవచ్చు. జాకి డౌన్ చేసేసి డౌన్ ఇది డౌన్ చేయి చాలు. టైట్ చేస్తే పడిపోతుంది, జాకి పడిపోతుంది. ఇప్పుడు నువ్వు అక్కడి నుంచి టైట్ చేసావనుకో, వెయిట్ మొత్తం జాకి మీద పడిపోతుంది. డౌన్ చేసేసి చూడు, ఇది ఎప్పుడు లోపల వైపు ఉండకూడదు, ఇది బయట వైపు ఉండాలి. ఎస్, ఫుల్ టైట్. అలా లాగడం కంటే కూడా ఇలా ప్రెస్ చేయడం ఈజీగా ఉంటుంది. ఇటు పెట్టి ప్రెస్ చేయి, దానికి ఆపోజిట్. ఇప్పుడు ప్రెస్ చేయి. అలా కాదు, ఇటు తిప్పుకో. నేనేమంటున్నానంటే ఇటు చూడు ఒకసారి, ఇది ఉందా, ఇలా పెట్టు, తొక్కు కవడితే ఈజీగా ఉంటుంది. రైట్, ఇది పైది టైట్ చేయి, దానికి ఆపోజిట్ది. మరి తొక్కడానికి ఈజీగా ఉండేలా పెట్టుకో. లేడీస్కి ఎందుకంటే ఎక్కువ స్ట్రెంత్ ఉండదు కాబట్టి అందుకోసం మీ టెక్నిక్ అని చెప్పేసి చెప్తున్నానండి. అండ్ ఇది లేడీస్ చేత్తో ఎక్కువ టైట్ చేయలేదు కదా, ఖచ్చితంగా టైట్ అవ్వాలి కాబట్టి మీరు చేత్తో టైట్ చేయలేదు కాబట్టి కాలుతోనే టైట్ చేసుకోవచ్చు. నాలుగు టైట్ చేసేసావా? సో ఇక మీకు నెక్స్ట్ ఎప్పుడైనా టైర్ చేంజ్ చేసుకోవద్దా సొంతంగా, ట్రయాంగిల్ తెచ్చేసాయి, అది తెచ్చేసాయి. సో రైట్ ఫ్రెండ్స్, ఇది ఈ విధంగా అయితే మనం ఎప్పుడైనా టైర్ పంచర్ అయినప్పుడు ఎస్పెషల్లీ లేడీస్ ఎలా చేంజ్ చేసుకోవాలని చెప్పేసి డౌట్ ఉంటుంది కదా, సేమ్ సింపుల్ అండి, ఇలా చేసుకోవచ్చు. పెద్ద కష్టం అయితే ఏం కాదు.
బట్ ఈ విషయం కూడా తెలియక చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. బట్ ఎప్పుడైనా గుర్తుంచుకోండి, స్పేర్ వీల్ అయితే ఖచ్చితంగా ఎయిర్ ఫుల్గా ఉండే విధంగా చెక్ చేసుకోండి. అండ్ గుడ్ టైర్స్ కనుక మీరు వాడుతున్నట్లయితే కనుక వర్స్ట్ టైర్స్ ఆఫ్ ఇండియా. అండ్ ఆ టైర్స్ని ఎంత తొందరగా వీలైతే తొందరగా మీరు మార్చేసుకోండి. ఎస్పెషల్లీ సమ్మర్లో మీరు బయటకు వెళ్తున్నప్పుడు మాత్రం చాలా పరేషాన్ చేస్తాయి. అండ్ సో రైట్ ఫ్రెండ్స్, ఇది ఇవాళ వీడియోలో. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. సీట్ బెల్ట్ ధరించండి, హెల్మెట్ ధరించండి, సురక్షితంగా ప్రయాణించండి. ఆమెన్స్ దారి ఇవ్వడం మాత్రం మర్చిపోదు. ప్లీజ్ డోంట్ డ్రంక్ అండ్ డ్రైవ్.